ఒకవేళ టికెట్లు దొరకకపోతే మళ్ళీ దానికే వెళ్ళండి, అలాగే అనిపించింది నాకు. అంటే బాలేదన్ను, బాగుంది. అలాగే కొంచెం ఆ ట్రాక్ మొత్తం అలాగే అనిపించింది నాకు. సినిమా 250 పెట్టి చెప్పన్నా. నిజం చెప్పాలి అంటే సినిమా గురించి, సినిమాలో హైలైట్స్ గురించి చెప్తాను. నువ్వు కూడా టిల్లు గెటప్ వేసినావు. టిల్లు గెటప్ అంటే జనరల్లీ మా ఆవిడ ఉతుకుమన్నాను, రేపు పొద్దున్న డీజే టిల్లుకి వెళ్తానని ఉతకలేదు, వాషింగ్ మిషన్ లో తీసుకుని మళ్ళీ వేసుకున్నాను. పంపు వస్తే ఏమనుకోద్దు. సినిమా గురించి చెప్పాలి అంటే గొప్పగా ఉంది, సూపర్ హిట్, బంపర్ హిట్ అని మాత్రం చెప్పను. డీజే టిల్లు ఎలా ఉందో అలా ఉంది. నేను చూసిన వాడు మాత్రం ఎంజాయ్ అనిపిస్తుంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. బ్రో నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు, ఒకసారి చెప్పొచ్చుగా ఆ స్టైల్లో ఒక్కసారి. మిమిక్రీ చెప్పలే కానీ మంచిగా ఉంది అనమాట సినిమా. నేను ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశానండి, చాలా గ్రేట్ గా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే డీజే టిల్లు 1లోను ఎంతో మ్యాజికల్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. కోర్టులోను వాడికి పైసలు ఇచ్చి ఆ ఫిష్ వెంకట్ ఎక్కడ పోయింది, చచ్చిపోయినా ఫిష్ వెంకట్ రాలేదు, ఆయన లేడు పాపం. చాలా ట్విస్ట్లు మిస్ అయ్యాము. లాస్ట్ లో ట్విస్ట్ కొంచెం మిస్ ఫైర్ అనిపించింది. నా పక్కనే కూర్చున్నావు కదా, నీకెలా అనిపించింది? ఉన్న మాట చెప్పు. నా పక్కనే బాగా అనిపించింది నాకు. అదే బాగా అనిపించింది అంటే బాగా అనిపించింది. నేను ఓపెన్ హార్టెడ్ గా చెప్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తానండి, 250 రూపాయలు పెట్టుకున్నోడికి నవ్వుకుంటూ బయటకు వస్తాడు. ఏది మైండ్ లో పెట్టుకోకుండా లైన్ తీరి యాజ్ ఇట్ ఈస్ డీజే టిల్లు 1 ఎలా ఉందో 2 కూడా అలాగే ఉంది. కానీ దీంట్లో కొంచెం ఎలిమెంట్స్ అనమాట. ఏంటంటే అప్పుడు 10 రూపాయలు పెట్టుకున్న తిన్న ఇడ్లీనే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి తింటాం అనమాట. అంటే ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ లెవెల్స్, అలాగే కలరింగ్ అవన్నీ కూడా పెరిగినాయి అనమాట. డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి అనమాట. హీరోయిన్, హీరో వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఆర్టిస్టులు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. లైన్ కూడా కొంచెం ఒక 70% యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 30% మార్చాడు. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. నీకేం చెప్పాలి, నీకు ఎట్లా చెప్పాలి చెప్పు. బాగుందని చెప్పాలా? అదేనండి ఆవిడ అన్నది కదా, ఇది మాత్రం మీరు వేస్తారో ఏరో తెలియదు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి, చాలా పద్ధతిగా తయారయ్యారు.